నల్గొండ ఎన్కౌంటర్ ఎపిసోడ్ లో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ నుంచి ఎంతమంది నిందితులు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, మిగిలిన వారు ఎక్కడున్నారు అనే దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. నిందితుల వద్ద ఏప్రిల్ 2 నాటి రైలు టికెట్లు ఉన్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు టికెట్ తీసుకున్నారు. ఏప్రిల్ 1న సూర్యాపేట కాల్పుల ఘటన, ఇవాల్టి ఎన్కౌంటర్లలో 2 హతమయ్యారు. ఎన్కౌంటర్ కాసేపట్లో జరుగుతుందనగా ఘటనా స్థలంలో 2 కానిస్టేబుల్స్ మధ్య జరిగిన సంభాషణను ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఎక్కడ అయితే ఇక్కడ వెతికి ఇక్కడ ఎక్కి రిటర్న్ వెళ్ళిపోయారు. రిటర్న్ కరెక్ట్ 5 గంటలకు వెళ్ళిపోయారు. 5-6 గంటలకు వెళ్ళిపోయారు ఎస్పీ గారు. వెళ్ళిపోయిన తర్వాత 5 కాదు 4:30 ప్రాంతాలు వెళ్ళిపోయారు అనుకోరాదు. 4:30 పావు టైంకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన పావుంటే 20 నిమిషాలకు వాళ్ళు బయటకు వెళ్ళారు. దాస్తున్న కాంచి ఎక్కడ గుట్టలు ఎక్కడ దాచుకుని ఏ గుట్ట స్టేషన్ కదా? కాదు మన ఈ ఇద్రాపురం గుట్ట ఉంది కాలువ ఉందా? అరే ఇటు ఈ బోర్డు మీద ఆ బోర్డు కల్లా దాచుకోరు అన్నట్టు. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత తుపాకులు పట్టుకొని అటు ఇటు తిరుగుకుంటా వస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి ఎవరో సిఐ ఫోన్ చేసిండు. సిఐ ఫోన్ చేస్తే సిఐ ఫీల్డ్ మీద పోయాడు. ఆడికే ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేడు. ఎవరికి చూసిద్దామని పోయిండు అన్నట్టు. పోయేసరికి కథ ఏమంటే పోలీస్ జీప్ చూసి కాల్పులు కాల్చారు వాళ్ళు జీప్ చూసి పోలీస్ జీప్ చూసి కాల్పులు కాస్తే మళ్ళా కోచీన్ టవర్ వేసుకుని పోయారు. మళ్ళా నెక్స్ట్ కోచీన్ గాడు అవును కోచీన్ టవర్ తీసుకుపోయి పోయారు అన్నట్టు. వీళ్ళు దొంగలా? వీళ్ళు మన పోలీసులు ఇక జీప్ గుర్తుపడుతుందని పోయి వీళ్ళు కాల్పులు కాల్చారు. ఉన్న పిస్తల్ మొత్తం బుల్లెట్స్ అయిపోయినాయి. ఈ సిఐది వాళ్ళు ఎక్కడ రాళ్ళ సాటుకున్నారా? ఆడున్నారు మరి కాలకట్ట సాటుకున్నారట. కాలకట్ట సాటుగా అయితే ఇక ఆంటీ అయిపోగానే వీళ్ళు వెనకమంది వచ్చారు. వెనకమంది రాగానే వాళ్ళు తచ్చుడా అన్నట్టుగా దయ్యాన్ని నినాదాలు ఇచ్చుకుంటా ఆరోపణని క్లాస్కి వచ్చారు. ఆరోపణలే క్లాస్ రోడ్డా? ఆరోపణ క్లాస్ రోడ్కి వచ్చి కరెక్ట్ పనిగిరి మన వెరిపల్లి టర్నింగ్ లో బైక్ మీద ఉంటే తుపాకి పెట్టారు. తుపాకి పెట్టగానే వాడు ఏమైనా బండితాళం ఇచ్చినాడు. బండితాళం వేయగానే చౌరస్తాల 2-3 కాల్పులు కాల్చి ఇక మళ్ళీ డైరెక్ట్ వెళ్ళిపోతురు. చౌరస్తాల కాల్పు పైకి గాల్లగా అన్ని రోజులు ఉన్నాయా వాళ్ళ దగ్గర? కార్బన్ టింగిరి మన అక్కడ కార్బన్ టింగిరి వాళ్ళ కాడ 2 పిస్తర్లు ఉన్నాయి వేరే. ఇక ఆంటీ మళ్ళా ఎవరు ఫాలో అవ్వట్లే వీళ్ళకి వాళ్ళే పోతురు. అప్పుడు ఫాలో అవుతారు ఆరోపణలు మనోళ్ళు. సివిలియన్స్ పోలీసులా? సివిలియన్స్ అవుతారు ఎవరైనా? సివిలియన్స్ కాదు పోలీసులే. అయితే ఇప్పుడు ఆంటీ అనంతరం స్టేట్ దగ్గర ఏం చేసారు? వచ్చి పెట్రోల్ అయిపోయిందా మళ్ళా? అనంతరం పెట్రోల్ పోయించుకొని పైసలు ఇయ్యలేదట. పైసలు ఇవ్వకుండా ఆంటీ మన జానకిపురం చిరగుడు సైడ్ కార్లో తిరిగి అన్నట్టు రైట్కి. ఇక ఆ తర్వాత ఇంటీరియర్ ప్లేస్ ఆంటీ షార్ట్ కట్ ఏదైనా పోతాను పోయారు. అదే అది ఏం లేదని తెలియదు వీళ్ళకు. ఇక బస్సే పోనీకి వీలుండదు. అంతవరకు ఇసుక వరకు పోద్ది అన్నట్టు బండి. అదే ఆడి వేరు అదే బైక్ వేసుకొని వాళ్ళు జాగ్రత్త రిటర్న్ అయ్యారు వాళ్ళు. పోయినట్టు అయినట్టు వీళ్ళు ఎదురొస్తారు వడ్డీకి 2 జీర్లు ముందు ఆత్మకూర వస్తాయి. వెనకనే సిఐ రాణపేట సిఐ బాలగంగ ఇస్తారు. ఈ నాగరాజు కానిస్టేబుల్ ఎందుకు ఎదురుపడ్డాడట చెప్పేది కాదు. ఇప్పుడు వస్తుంటే జానపురం రోడ్ లో ఒక ఎడ్ల బండి అడ్డు వచ్చింది ముందు ఈ జీర్లకు సుమోలకు. వీళ్ళు స్లో చేసుకోరు. అడ్డు నుంచి బైక్ వస్తుంటే వీళ్ళేనా అని వీళ్ళు గుర్తుపడతారు. వీళ్ళు అని చెప్పి గుర్తుపట్టేలాగా ఎడ్ల బండి ముందు వచ్చి బండి కింద పడేసి టక్క సుమకు శుద్ధి పెట్టారు ఆత్మకూర స్థాయికి. బండి కింద కూర్చొని కొట్టిరా? బండి కింద కాదు, వాళ్ళ బండి కింద పడేసారు. వీళ్ళు బైక్ కింద పడేసి రప్పని ఉరుకొచ్చారు.
అంతేనా? రప్పున ఉడికొచ్చి ఎస్ఐ సైడ్ ఒకడు, డ్రైవర్ సైడ్ ఒకడు చుట్టుముట్టి ఈ డ్రైవర్ సీట్ లో కూర్చుండు నాగరాజు కానిస్టేబుల్, బండి వీడే తోలుతుండు. తోలుతుంటే పాయింట్ బ్లాక్ లో పెట్టేశారు. పాయింట్ బ్లాక్ లో కొట్టిరు నాగరాజునే? నాగరాజు పాయింట్ బ్లాక్ లోకి వచ్చారు. ఇది ఎస్ఐని కొట్టబోతే తలకాయ పక్క కాలండి పక్క నుంచి పోయిందంట. పోగానే వెనకాల రాణపేట సీఎం ఉందిగా, అవును రాణపేట సీఎం మన జానకి రాము, ఇంకో మోత్కూరు కానిస్టేబుల్ నాగరాజు ఎంకన్న, వీళ్ళు ముగ్గురు ముందు వీళ్ళ మీద ఫైర్ చేయగానే వీళ్ళ దగ్గర 2 కార్బన్లు ఉన్నాయి, సీఐ దగ్గర షార్ట్ వెపన్ ఉంది. వేస్తుంటే ఇప్పుడు సీఐ ముందు సీట్లో కూర్చుంటాడు, వీళ్ళు ఇటు కూర్చుంటారుగా, రప్ప దిగి ముందు సీఐ దిగి కాల్పులు చేసేసరికి అప్పటికి సీఐ 2 రౌండ్లు పడ్డాయి, 1 2. ఇంతలో వెనకంగా జానకి రాము ఆ వెనకన్నా ఇద్దరు ఫైర్ చేస్తే వాళ్ళు అక్కడికక్కడనే తెచ్చారు. ఇప్పుడు కొట్టింది జానకి రాము వెనకన్నా మోత్కూరు వెనకన్నా రోడ్డు మీద జరిగిందా ఇదంతా? జానకిపురం రోడ్ మీద, ఈ హైవే మన మోత్కూరు రోడ్ లా కాదు, లోపలికి. అదే నాకు తెలుసులే కానీ అదే రోడ్ మీదనేగా? రోడ్ మీదే. అయితే వాళ్ళు బైక్ వేసుకొని పోతా వాళ్ళకి దారి లేక వెనక మళ్ళీ వస్తారు మళ్ళీ, అంతేనా? మళ్ళీ రిటర్న్ వస్తారు, రిటర్న్ వస్తుంటే ఇది జరిగింది. అయ్యా అంతేనా? అయితే డూ ఆర్ డై అని నినాదాలు ఇచ్చారు డైలో, అరబైలో డూ ఆర్ డై అని నినాదాలు ఇచ్చారట. అంటే హిందీ లేదా మొత్తం మాట్లాడు మొత్తం